యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ మొదటి తారీఖు 2026 సంవత్సరం మొదటి ఆరాధన, అలాగే వాగ్దాన సందేశ కూడికకు వచ్చిన సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఒకసారి దేవుడు మిమ్మలను అత్యధికముగా ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్, మల్టిప్లై బ్లెస్సింగ్స్. ఇంకంటే అనేకమైన ఆశీర్వాదాలతో మిమ్మలను ఆశీర్వదించును గాక. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. 9. అది నీవు పిలువగా ఎవరిస్తారు? ఈ రోజున నువ్వు పిలిస్తే, అవును, నువ్వు మొర్ర పెట్టగా ఆయన నేనున్నానను. దేవునికి స్తోత్రం. చప్పలు కొట్టి కనపరచుదాం. కొట్టమ్మా, కొట్టు హేమజాన్, కొట్టు. అందరు మగవాళ్ళు కూడా కొడతంటే మనం కొట్టలేదు. దేవుని స్తోత్రం. నీవు పిలవగా యెహోవా ఏమైపోతున్నాడు? ఏమైపోతున్నాడు? ఏంది వెనక్కి తిరిగి చూస్తున్నారమ్మా? ఏమైపోతున్నాడు? ఉత్తరం అయిపోతుంది. మీరు ఎట్టయినా నేను ఎంత ఎంచుకున్నా ఎవరి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఉత్తరం ఏడేమో ఆన్లైన్, ఇక్కడ ఇదేమో ఉంది. దేవుని స్తోత్రం. యెహోవా ఉత్తరం ఇచ్చే దేవుడు. ఒక భక్తుడు 6 రోజులు ఉపవాసం ఉన్నాడంట. 7వ రోజున దేని కొరకు కనిపెట్టుకుంటున్నాడు? 6 రోజులు ఉపవాసం ఉండేది ఎందుకు? నీ బాధలు, సాధలు, నీ సమస్యలు, నీ శోధనలు ప్రభువుకు తెలియపరచుకోవటానికి ఉపవాసం ఉన్నావు. 7వ రోజున ప్రభు పిలవబోతున్నాడు. దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఒక శ్రమ పడుతున్నావు అంటే దానికి పరిష్కారం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఉత్తరం ఇవ్వబోతున్నాడు. తిరిగి నువ్వు పిలిస్తే నువ్వు పిలవాలి. ఎవరినైనా పిలవకుండా వస్తారా భోజనానికి? పిలవాలి. ఈ రోజున ప్రభువుని పిలవండి. సంవత్సరం అంతా దేవుడు నీకు జవాబు ఇవ్వబోతున్నాడు. ఎలాంటి జవాబో చెప్పుకుందాం. మంచి జవాబు, మంచి జవాబు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ప్రభు ఇంటికి వచ్చాం, మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం. ప్రభు మనకి గొప్పగా ఇప్పుడు 2 గంటలు లేదా గంట వాక్యం చెబుతాం. వాక్యం అంతా విని మర్చిపోయామనుకో, ఈరోజు వాక్యం అంతా విని మర్చిపోయావనుకో, ఏమని పిలుస్తావు ప్రభుని? ఏం పిలవలే. చెప్పింది చెప్పినట్టుగా హృదయంలో చేర్చుకోండి. ప్రభు ఈరోజు మీకు ఆరోగ్యం అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కొంతమంది వాక్యం వినలేక ఆయాసపడతా ఉంటారు. మనం ఎక్కడుండి కూడా ప్రార్థనకి రాలేకపోతున్నాం. కొంతమంది 70, 80, 100 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుని సమయానికే ప్రార్థనకి వెళ్ళిపోతున్నారు. మనకి ఎంత దూరం అయింది? సుమారుగా ఎంత దూరం? మనకి సుమారుగా ఎన్ని కిలోమీటర్లు మనకి సుమారుగా ఉండొచ్చేమో కానీ ఈరోజు మనం ప్రకటించుకున్నట్లుగా ఈ మొదటి దినమును ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంట. ఫస్ట్ ఈజ్ బెస్ట్. ప్రారంభం బాగుంటే అంతం అంత బాగుంటుందట. దేవుని స్తోత్రం. ప్రారంభంలోనే తేడా వస్తే మిగతాది కూడా తేడాగానే వస్తుంది. దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగజేసి హవ్వను, తన భార్య అయిన హవ్వను కలుగు చేసినట్లుగా దేవుడు ఇప్పుడు మనందరినీ ఒక క్రొత్త, ఈ సంవత్సరంలో క్రొత్తగా దేవుడు మనం పిలిచిన వెంటనే ఉత్తరం ఇవ్వబోతున్నాడు. నీవు మొరపెట్టిన వెంటనే ఆయన నేనున్నాను, మైహూనా, నేను ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిరీక్షణకు ఆధారము లేనప్పుడే రాత్రి చెప్పుకున్నాం కదా, అబ్రహాము దేవుని మాట నమ్మాడు. ఏమైనా కనపడితే ఇప్పుడు మనకు అన్ని కనపడుతున్నాయి. కనపడలేదా? అన్నీ అబ్రహాముకి ఏమీ లేవు, కనపడకపోయినా దేవుని మాట విన్నాడు. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి. దేవుని మాట విని అడుగులు వేస్తే ప్రభు ఈ ఉదయ కాలంలో, ఈ 2026లో దేవుడు వాగ్దానం జరిగించబోతున్నాడు. ఈ వాగ్దానం నెరవేర్చబోతున్నాడు. రాత్రి వాగ్దానాలు తీసుకున్నారు. వాగ్దానాలు ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు చూస్తాం వాటిని? దేవుడి దయ వల్ల మళ్ళీ చూసేది లేదు, పెట్టేది లేదు. బైబిల్లో ఉంటే ఏడవ పడిపోతాయి మధ్యలోనే. దాన్ని చూసేది లేదు, పెట్టేది లేదు.
దేవుడు ఎవరికి ఉత్తరం ఇస్తాడంటే ఒక మాట చెబుతుకుందాం. దేవుడు ఎవరికి ఉత్తరం ఇస్తాడు? దేవుడు ఎవరికి ఉత్తరం ఇస్తాడు? పిలిచిన వెంటనే ఎవరికి ఉత్తరం ఇస్తాడు? 119వ కీర్తన 26వ వచనం. నా చర్య అంటే నా బాధ అంతా చెప్పుకొనగా. అది ఎవరికి ఉత్తరం ఇస్తాడు? ఎవరికి ఉత్తరం ఇస్తాడంట? కొద్దిగా స్పందిస్తారని. మన బాధ అంతా చెప్పుకున్న వారికి ఆయనకి చెప్పుకుంటే వారికి వెంటనే ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కట్టడలను అనుసరించడం ఇవన్నీ తర్వాతలే, కానీ ఈరోజు నీ చర్య అంతా దేవునితో చెప్పుకుంటే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. అంటే నీ పరిస్థితులు, నీ ప్రభావములు అన్నిటిని ప్రభుతో చెప్పుకుంటే ప్రభు ఈ సంవత్సరం ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఇదే సంవత్సరం 2026 ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రుల్లో ఒక అతనికి నిద్ర పట్టట్లేదంట. ఎందుకు నిద్ర పట్టదు? 1-2 కారణాలు మనకు తెలుసు. ఎందుకు నిద్ర పట్టదంటే సమస్యలు, ఆలోచనలు, కుటుంబం పరిస్థితులు బాగానప్పుడు సమస్యలో పడతాం. ఆర్థికంగా నిన్నే నేను ఒక ఆయన దగ్గర వింటున్నాను. వాళ్ళిద్దరు అన్నదమ్ములు వ్యాపారస్తులు, వ్యాపారం ఒక అతనేమో ఫ్రూట్స్ వ్యాపారం చేస్తాడు, మరి ఒక అతను వెజిటబుల్స్ వ్యాపారం, కూరగాయల వ్యాపారం చేస్తాడు. ఒక అతనేమో ఈ ఫ్రూట్స్, ఒక అతనేమో కూరగాయల వ్యాపారం చేస్తారు. ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళిద్దరికి అసలు సరిగ్గా వ్యాపారం జరగట్లేదట. అన్నదమ్ముళ్ళు ఇద్దరు అనుకుంటున్నారు, ఎందుకురా బాధపడతావు? ఏడ్చుకుంటున్నారు, ఎందుకురా బాధపడతావు? ఎట జరిగేది అటు జరిగిద్ది అంటున్నాడు. ఈ రోజున చాలా మంది రోడ్డును పడిపోతున్నారు. వారికి నిద్ర ఉండలేదు, రాత్రులు నిద్ర పట్టట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడంట. అయ్యా నాకు నిద్ర పట్టట్లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు దెయ్యాల కళలు వస్తున్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, నా సమస్యలు అంటే డాక్టర్ గారు అంటున్నాడంట, నా సమస్య కూడా అదే రా బాబు అంటున్నాడంట. నేను డాక్టర్ ఉద్యోగంలో ఉన్నాను కానీ నా బాధ కూడా అదే. నాకు తీర్చేది ఎవరు? ఈ ఉదయకాలంలో తీర్చేవాడు ఆయన ఉన్నాడు. నువ్వు పిలిచిన వెంటనే ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మనుషుని పిలిచినా నీకు ఉత్తరం ఇవ్వడు, కానీ నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు నీకు ఈ సంవత్సరం అంతా ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఈ వాగ్దానం నీ సంవత్సరం అంతా నడిపించబడబోతుంది. ఈ వాగ్దానం నీకు, నీ కుటుంబానికి సహాయం చేయబోతుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథములోకి వెళ్దాం. అందరం ఒకసారి వెళ్ళిన తర్వాత 21వ అధ్యాయంలో కూడా వెళ్దాం. వెళ్ళారు కదా? 10 నుంచి చదవండి. 10 నుంచి. అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాదు రాజైన ఆకీషునకు వచ్చెను. సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతను గూర్చినవే గదా. 12 దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడిన. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు దావీదు? ఏ పరిస్థితిలో ఉన్నాడు? సౌలేమో పక్కేమో తరుముతున్నాడు. ఏ యాత్రలో ఉన్నాడు ఇప్పుడు దావీదు? ఏ యాత్రలో ఉన్నాడు? ఏ యాత్రలో ఉన్నాడంటే కొంతమంది ఏమో ఏదన్నా చెప్పొచ్చు, అంతిమ యాత్రలో ఉన్నాము, ఇంకొక యాత్రలో ఉన్నాము, అయితే ఇక్కడ దాక్కునే యాత్రలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చర్య అంతా ప్రభుతో చెప్పుకోవడానికి అతనికి ఆ సమయం కూడా లేదు. ఏం చేశాడంటే వెర్రివాని వాళ్ళే నటించాడు.
అప్పుడు ఏమన్నారంటే, అరే రాజుకు ఈయన దావీదు కాదు, ఈయన ఎవరో పిచ్చోడు, తీసుకెళ్ళి పొండురా అన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు ఎట్లయినా తప్పించగలడు, ప్రభు ఎట్లయినా సహాయం చేయగలడు. ఏ విధంగా అయినా, ఏ సమయంలోనైనా ఎవరికైనా చేయగలడు. దావీదుకు చేసిన దేవుడు నీకు ఈ సమయంలో సహాయం చేయబోతున్నాడు. నువ్వు అదే స్థితిలో తరమబడుతున్నావేమో, అంటే ఇంట్లో వాళ్ళు కాదు, లేకపోతే ఏ మనుషుడు నన్ను ఎవరు తరిమేదంటే, నీకు బాధలు ఉన్న సమస్యలు తరమబడుతున్నాయేమో, ఆర్థిక క్షోభ తెరవబడుతుందేమో, నీ చర్య చెప్పుకునే సమయం కూడా లేదేమో, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. గిలాది పెద్దలు ఉన్నారు, మన ఊర్లో పెద్దలు ఉన్నట్టుగా ఆ దేశంలో గిలాది పెద్దలు ఉన్నారు. 11వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. 11వ అధ్యాయం 11వ వచనం రిఫరెన్స్ చెప్పలేదా? న్యాయాధిపతులు 11:11. గిలాది పెద్దలతో కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతన్ని నియమించుకొనిరి. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని అతని సంగతి అంతయు వినిపించెను. అవును, దేవుని స్తోత్రం కలుగును గాక. యెఫ్తా గిలాది పెద్దలతో కూడా పోయినప్పుడు యెఫ్తా మిస్పా అనగా దేవుని మందిరము, మిస్పా అనగా దేవుని మందిరము, మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయో ఎవరు చెప్పుకున్నారు? ఎవరంట? యెఫ్తా. యెఫ్తా అంటే ఏంటి? యెఫ్తా అంటే పరాక్రమ కలిగిన వాడు. అలాంటి వాడు ఎవరికి చెప్పుకున్నాడు? పరాక్రమశాలైనా ఇంకోడైనా మనము మిస్పాలోకి రావాలి, మనము మన బాధలన్నీ ప్రభుతో చెప్పుకోవాలి. రాత్రి చెప్పుకున్నాం, ఈ పూట దేవుడు కరుణించి ఇదిగో వాగ్దానం జరిగిస్తున్నాడు. మిస్పా అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి. మిస్పాలోకి వచ్చిన నీకు దేవుడు ఒక సహాయం అందించబోతున్నాడు, అరుదైన సహాయం అందించబోతున్నాడు, మేలైన సహాయం అందించబోతున్నాడు. దిక్కులు చూడకుండా కొంచెం ఆమెను కూడా చెప్పుకోండి, ఆమెను కూడా చెప్పండి. మనం ఎంత చెప్పినా ఒకటే. దేవుని స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. మిస్పాలోకి వచ్చిన ఈ పూట దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనములో ఇది కూడా ఎవరికంటే, ఎవరికి ఉత్తరం ఇస్తాడంటే మిస్పాలోకి వచ్చిన వారికి ఉత్తరం ఇస్తాడు. రెండవదిగా నీళ్లు వెతుకుతున్న వారికి. చదవండి 41:10. నీళ్లు వెదకటం అంటే వాక్యాన్ని వెదకటం. చాలా మందికి వాక్యం దొరకక చాలా మంది సంఘాలలో వాక్యము లేక తప్పించిపోతున్నారు. మనకి ఇప్పుడు ఎంత సమృద్ధిగా ఉంది నీళ్లు ఏమా. ఉదాహరణకి నీళ్లు అన్నందుకు ఎండాకాలం వస్తే చాలా మందికి నీళ్లు ఉండవు. ఎండాకాలం వస్తే ఇదివరకు కోమల్లో నీళ్లు ఉండేవి కాదు. ఇదివరకు ఎండాకాలం వస్తే కోడూరులో, సంగుపాలెం కోడూరులో నీళ్లు ఉండేవి కాదు. ఎక్కడికి వచ్చేవాళ్ళు వాళ్ళంతా చందోలో లేకపోతే ఇంకో చోట. ఇప్పుడు ఈ కోమలో ఎక్కడికి వెళ్ళేవాళ్ళు నాకు తెలియదు, కానీ నీళ్ళు అయితే ఉండేవి కాదు. నీళ్ళు అనగా ఇక్కడ ఆత్మీయ అర్థం. వాక్యములో నీళ్ళు అనగా వాక్యము, పరిశుద్ధాత్ముడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోది అభిషేకం. ఒకటేమో వాక్యం, నీళ్ళు అనగా, రెండోది పరిశుద్ధాత్మ, మూడు అభిషేకం. మీరు దూరంగా కూర్చున్నారు, కొద్ది దగ్గరకు వస్తే బాగుంటుంది. కొద్దిగా కొంచెం ముందుకు వస్తే మీకు వాక్యం అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం విన్న వారికి దేవుడు సహాయం చేయబోతున్నాడు. నీతి నిమిత్తమై వెతుకుతున్న వారికి దేవుడు ఒక సహాయము చేయబోతున్నాడు. నీళ్లు వెతకటం అంటే వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో, వాక్యం చెప్పినట్టు వింటారో వారిని దేవుడు ఏం చేయబోతున్నాడంటే సమృద్ధిగా ఆశీర్వదించి నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. కొంతమంది పిలిస్తే పలకడంట దేవుడు, తెలుసా మీకు? మన దేవుడు అందరికి పలుకుతాడు, పలకడం అంటలేదు. కానీ కొన్నిసార్లు ఆయన కఠినంగా ఉండే రోజులు రాబోతుంది. చూస్తాడు. అప్పుడు నిన్ను ఎక్కడ పెట్టాలో ఆడ పెట్టినాక మెలకుండా కూర్చుంటాడు. నువ్వు గీసినా గీపెట్టినా పలకడంట. ఆ రోజులు తెచ్చుకుందాం మనం.
తెచ్చుకుందామా? ఏమండి మగవాళ్ళారా మీరు చెప్పండి, తెచ్చుకుందామా? తెచ్చుకుందాం అంటున్నారు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమి వింటున్నారు? ఏమో వాక్యాన్ని వెదికే వారికి దేవుడు ఏమి తక్కువ చేయకుండా సమృద్ధిని పోతున్నాడు. హల్లెలూయా. ఉత్తరము ఎప్పుడంటే దేవునికి పిలువచ్చిన వెంటనే దేవుని సన్నిధిలో ఉన్న వారికి, వాక్యం వినే వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. 2 మాటలు చెప్పాను ఇప్పటికి. మిస్పాలో వచ్చిన వారికి ఉత్తరం ఇస్తాడు, వాక్యం విన్న వారికి ఉత్తరం ఇస్తాడు. ఇంకొక మాట యెషయా గ్రంథములో 58:3 మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? కొంతమంది ఉపవాసం ఉంటారట. ఉపవాసం ఉంటారు. ఇంట్లో ఏమో లడాయి, మందిరంలోకి వచ్చి ఉపవాసం ఉంటారు. ఇంట్లో ఏమో ఒకటే భర్తని గీ పెడతామే, గీ పెట్టి ఉపవాసం ఉన్న ప్రభు ఆ ఉపవాసానికి మాత్రం సమాధానం ఇవ్వడు. కానీ చదవండి అమ్మా, చదవండి. మేము మా ప్రాణములను ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? ఆయన పట్టడుగా అని అన్నారు. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. అది 2 ఉత్తరం ఇచ్చేది ఉంది. నువ్వెంత ఉపవాసం, కొంతమంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తారు కానీ ఎందుకంటే వారి నడక పడక వారి ఆలోచనలన్నీ దేవునికి విరుద్ధం ఉండటం వల్ల ఆయన పలకడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సంఘానికి మీకు చెప్పేది ఏంటంటే, మొదటిగా దేవుని సన్నిధిలో మనము మిస్పాల వచ్చిన నీళ్లు కావాలి మనకి. నీళ్లు అనగా దేవుని వాక్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో దేవుడు వారికి అనుగ్రహించబడుతుంది. ఆయాసపడినా ఇవ్వడు, పాయాసం తాగినా ఇవ్వడు. ఇంకొక చిన్న అనుభవం ఏంటంటే, గొప్ప ఆశీర్వాదము దేవుడంట వెలుగు వల్లే నీ దగ్గరికి రావటానికి కొన్ని విషయాలు నేర్పించబోతున్నాడు. ప్రకటన గ్రంథము 22:16 సంగముల కోసం ఈ సంగతులను గూర్చి ఒక దేవదూతను, ఒక దూతను పంపిస్తున్నాడు. ఆ దూతే సేవకుడు. సంఘముల కోసరము దేవుడు ఒక దూతను పంపిస్తున్నాడంట. ఆయన ఎవరు? ప్రభు దూత. ఎవరు? సేవకుడు. వేకువ చుక్క అంటే ఎప్పుడు నిరంతరము మనకు ప్రకాశింపచేయు అనుభవాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వేకు చుక్క వలె దావీదు చిగురు పెట్టినట్లుగా దేవుడు మనందరికీ చిగురు పెట్టబోతున్నాడు. ఈ ఉదయ కాలంలో దేవుని కృప మన మేడల హెచ్చుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంట 4వ జాములో వేకు చుక్కనగా నక్షత్రం. వేకు చుక్కనగా నక్షత్రం. 4వ జాములో ఆ నక్షత్రము మొదటగా ఉంటుందట. నక్షత్రాలను ఎప్పుడు పోతాయి అంటే నైట్ మొదటి జాములో వస్తాయి. మొదటి జాము అంటే ఎంత టైము? మొదటి జాము అంటే రాత్రి. జాము అంటే రాత్రి, గడి అంటే పగలు. చాలాసార్లు చెప్పాను. మొదటి జాము అంటే 6 గంటల నుండి మిమ్మల్ని పెట్టుకోవాలి 6 నుండి 9 గంటల వరకు ఒక జామ్ అంటారు, సాయంత్రం పూట. ఇప్పుడు ఇది 4వ జాము అంటే ఎంత టైం తెలుసా? 3 గంటల నుండి తెల్లరగట్ట 3 గంటల నుంచి 6 గంటల వరకు 4వ జాము. జామ్ అంటే రాత్రి, గడి అంటే పగలు అంటారు. ఎన్నో జాము ఇది? అప్పుడు నక్షత్రములన్నీ వెళ్ళిపోతాయట. నీ కొరకు ప్రలాపిస్తున్న కొరకు ఆ నక్షత్రం ఉంటుందంట 4వ జాములో. ఆ నక్షత్రమే వేకు చుక్క. ఆ వేకు చుక్క యేసు ప్రభువారు. అప్పుడు మొరపెట్టిన వారికి దేవుడు ఉత్తరం ఇస్తాడు. 2026లో ఎవరైతే ఉత్తరం మరి మొరపెడతారో 4వ జాము 3 గంటల నుంచి 6 గంటల లోపు ఎవరైతే మొరపెడుతున్నారో వారికి త్వరగా దేవుడు ఉత్తరం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు తిన్న ఆహారం అప్పుడే మర్చిపోతున్నారు కావాలి. పెట్టినాడు అట్లా ఉండకూడదు. సంఘం ఎట్టుండాలి? పెట్టినాడు పెళ్ళి ఏందండి? పెళ్ళి కూడా ఎప్పుడప్పుడు మర్చిపోతే అట్లా జామ్ అనేది మన మైండ్లో పడిపోవాలి. దేవునికి స్తోత్రం.
మీరు ఎదగాలి, దేవుని వాక్యములు ఎదగాలి. ఎందుకంటే ఇంకా చెప్పేది ఎవరు? ఇంతకంటే మీకు మరి దొరికేది ఎక్కడ? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచి రోజులు రాబోతున్నాయి. ఈ 2026లో దేవుడు మంచి రోజులు ఇవ్వబోతున్నాడు. దేవుని కృప మన ఎడల మంచి దినములు దేవుడు తీసుకురాబోతున్నాడు. స్వస్థత పరచబోతున్నాడు. 12 సంవత్సరముల నుంచి ఒక ఆమె రక్తస్రావంతో బాధపడుతుంటే ఆమె ఎందరో దగ్గరికి, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఒక్కళ్ళు కూడా ఆమెను పరిష్కరించలేకపోయారు, బాగు చేయలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక్కరు కూడా బాగు చేయలేకపోయారు. చివరికి యేసు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నారని తెలిసి ఆమె ఆ స్థలముకు వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టింది. ఆమె రక్తధార ఏమైందంట? కట్టబడింది. దేవునికి స్తోత్రం. నీ అంధకార జీవితములో నువ్వు ఒకవేళ ఈ 12 సంవత్సరాల నుంచి బాధలే పడుతున్నావేమో, ఈ వాగ్దానం ద్వారా ఈ సంవత్సరం నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆయన వస్త్రపు చెంగును ముడదామా అంటే దేవుని వాక్యాన్ని కలిగి ఉందామా? అట్టాగే తలకాయ ఊపటమేనే అన్న లోపల ఉండిద్దా? కలిగి ఉంటామా? దేవుని వాక్యాన్ని మన హృదయంలో చేర్చుకుంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధ అయినా తొలగించబడబోతుంది. మంచి దినాలు దేవుడు సిద్ధపరుస్తున్నాడు. వాక్యం కొరకు బ్రతికే వారి కొరకు దేవుడు ఎంత మాత్రం విడిచిపెట్టాడు. మన పితరులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. అబ్రహాము శ్రీమంతుడంట, భాగ్యవంతుడంట. అబ్రహాం ఏం తీసుకెళ్ళాడు? చాలా విషయాలు ఉన్నాయి. త్వరగా మీకు సమయానికి అందిస్తాను. అనేకులను దేవుడు స్వస్థపరిచిన దేవుడు ఈరోజు నీకున్న ప్రతి బాధలు తొలగించి మంచి దినములు సిద్ధపరచబోతున్నాడు. రాజులు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము. ఇక్కడ ఒకళ్ళు గొడ్డలు పోగొట్టుకున్నారు. ఒక సేవకుడు గొడ్డలు పోగొట్టుకున్నాడు. ఒక గొడ్డలు అనగా అర్థం ఏంటి? వైరాగ్య జీవితం, ప్రార్థన జీవితం. రాజులు రాసిన 2వ గ్రంథం 6వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. వచ్చి మనకున్న మందిరం సరిపోదు, ఇక్కడ మందిరం సరిపోదు, ఇంకొక మరి మందిరం పెద్ద చేద్దాం. నువ్వు మరి సేవకుడి దగ్గరికి వచ్చి మనం వెళ్ళి దూలాలు కొట్టించుకొస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఉన్నది వేరు, నేను అంటే దీన్ని సంబంధించి దీన్ని కలుపుకుని చెప్తాను. సేవకుడి దగ్గరికి వచ్చి అయ్యా మందిరం సరిపోవట్లేదు, మనం ఇంకో మందిరం కడదాం. మరి మందిరం కట్టడానికి మనకి ఏం కావాలంట? సామాన్ కావాలి, పరికరాలు కావాలి. మరి వెళ్ళి దూలాలు కొట్టుకొద్దాం అని చెప్పి పక్కన అరువు తీసుకుని గొడ్డలు తీసుకుని వెళ్ళారట. దేవునికి స్తోత్రం. గొడ్డలు తీసుకుని వెళ్ళి ఆ సేవకుడు నరుగుతూ ఉన్నప్పుడు ఆ గొడ్డలకు పొద్దున్న మరి ఏమైంది? ఇరిగిపోయి గొడ్డలు జారిపోయి దేంట్లో పడిపోయింది? యోర్దాను నదిలో పడిపోతే సేవకుడు కూడా అక్కడే దగ్గరలోనే ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, ఏమనంటే, నా ఏలినవాడా, అయ్యా నేను ఇట్లా మ్రాను నరుకుతుంటే గొడ్డలి నీటిలో పడిపోయింది. దేవునికి స్తోత్రం. గొడ్డలు అంటే ఏంటి? మన వైరాగ్య జీవితం, ప్రార్థన జీవితం. ఎక్కడ పడిపోకూడదు? ప్రార్థన జీవితం. మనం లోకంలో పడిపోకూడదు. చాలా మంది నూతన సంవత్సరము మన దేవుడు ఇచ్చాడని కృతజ్ఞత కలిగి ఉండి నోటితో చెప్తాం, కానీ మనము ఈరోజు తీసుకున్న నిర్ణయము 2 రోజులకే పడిపోతున్నాం. గొడ్డలు పడిపోయినట్లుగా మనము పడిపోతున్నాం. గొడ్డల వలె వైరాగ్య జీవితం కలిగి ఉండాలి. ఈ పూటతో కాదు, మనము మన కుటుంబాలు ప్రతి దినము ఉన్నతముగా నడిపించబడాలి. ఆశీర్వదించబడాలంటే కొన్ని ఉన్నాయి. ఆ కొన్ని చెయ్యాలి, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. గొడ్డలు పడిపోగానే సేవకుడికి చెప్తే సేవకుడు ఏమన్నాడంటే, ఒక కొమ్మ నరికి ఆ నీళ్ళల్లో వేస్తే అదేమైంది? చూసారే, అసలు ఎంత తేలింది. సింపుల్. దేవుని వాక్యాన్ని కానీ విని గ్రహించి దాని ప్రకారంగా నడిస్తే వైరాగ్య జీవితం అలాగే నిలబడిద్ది.
కొంతమందికి ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది ప్రార్థన అంటే. ముళ్ళ మీద ముళ్ళ మీద కూర్చోగలమా? కూర్చోంటామా? ప్రార్థనకు వస్తే కూర్చోలేరు. ప్రార్థనకు వస్తే 5 నిమిషాలు కూర్చోలేరు. 5 నిమిషాలు వస్తారా, వెనక్కి తిరిగి చూస్తానే ఉంటారు. నేను గమనిస్తానే ఉంటా. చూస్తారు, నన్ను కళ్ళు మూసుకొని ఇస్తారు. రాత్రి కొంతమంది కళ్ళు మూసుకొని ఇచ్చారు, బలారాధనలో పాల్గొనలా. దేవుడికి స్తోత్రం. అది వారికే నష్టం, నాకు కాదు, మీకు కాదు. సేవకుడు కళ్ళు కప్పినా దేవునికి కళ్ళు కప్పలేదు. ఈ జనవరి మాసం మొదలుకొని మరలా ఈ డిసెంబర్ మాసం వరకు దేవుడు జైవోత్సములతో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీ గొడ్డలిని దేవుడు పదును పెట్టును గాక. పదును ఎప్పుడు వస్తుంది? ఈ వాక్యం ద్వారా. నీలో ఎన్ని పాటలు పాడినా పాటలు ఒక జస్ట్ ఒక ఎత్తు. అది మనందరం సంతోషించాలి. నీవు బ్రతకాలన్నా, జీవించాలన్నా, నీ కుటుంబాలు బాగుండాలన్నా, నీలో వైరాగ్య జీతం కలిగిన దేవుని వాక్యం ఉంటే నీ గొడ్డలు ఏమైంది? పదునుగా ఉంటది. ధనామనే చెట్టుకి దెబ్బ ఏమైంది? ఇంతలా గొడ్డ తీసుకెళ్ళి దానికి పెద్ద మ్రాను కొట్టామనుకో, ఏమైంది గొడ్డలి? చెప్పండి. ఇది కూడా చెప్పరా? ఇంతలా మ్రాను ముద్దుకి ఇంత గొడ్డలు తీసుకెళ్ళి అయితే గొడ్డలు ఏమైంది? ఎరిగిపోయింది. చెయ్యి ఏమైంది? అదిరిపోద్ది. మన దగ్గర ఎలా ఉండాలి? ఆ గొడ్డలి ఎప్పుడు పదునుగా ఉండాలి. అంటే ఏమైపోవాలి? తగ్గిపోయేటంటే ప్రార్థన జీవితం మండుతూ ఉండాలి. ఏదో పైన రూపంతో మనం ఎన్ని చేసినా లోపల అంతర్భాగంలో ఉన్న ఆత్మ ఎప్పుడు మండుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెల నుండి దేవుడు మనలందరినీ అలాగూ సిద్ధపరచును గాక. అందరూ చేద్దాం. చేతులెత్తి చేద్దామా? సిద్ధపరచబడును గాక. హల్లెలూయా. ఇప్పుడు వరకు చెప్పింది వేరు, ఇప్పుడు చెప్పబోయే మాటలు. ఎందుకంటే వాగ్దానం కాబట్టి. వాగ్దానం అంతా ఎట్లా ఉంటుందంటే మర్మములతో కూడిన ఆశీర్వాదాలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు ఉత్తరం ఇస్తే నువ్వు పిలుస్తావు, దేవుడు ఉత్తరం ఇస్తాడు. ఏమని ఉత్తరం ఇస్తాడు, దేనికి ఉత్తరం ఇస్తాడో తెలుసుకుందాం. ఇప్పుడు పిలిచాం, మనం ఒక చోటకి వెళ్తాం, గవర్నమెంట్ ఇప్పుడు బ్యాంక్కి వెళ్తాం. చంద్రబాబు గారు, మన సీఎం గారు, ఆ మహిళా మండలి అందరు రమ్మన్నాడంటే ఏదో ఉందనే కదా పిలువగా మనం వెళ్ళాం. ఏదో ఉందని వెళ్తాం. దేవుడు మనకు ఒక మంచి ఆదరణకరమైన మధుర వచనములు దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. ఆదరణతో కూడిన మధుర వచనములు దేవుడు మనకు మొదటి ఉత్తరం ఇవ్వబోతున్నాడు. మొదటి ఉత్తరం ఏంటంటే ఆదరణకరమైన మధురమైన మధుర వచనములతో దేవుడు మనకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. జకరియా గ్రంథం 1వ అధ్యాయం. ఇది మొదటి ఉత్తరం. ఈ రోజున మనకి ఈ సంవత్సరమునకు ప్రారంభంలో జకరియా గ్రంథం 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. దేవునికి అందరు చప్పులు కొడదాం. ఏదంటే ఏ వచనాలు ఇవి? అందరు చెప్పండి. ఏ వచనాలు? ఆదరణ అయిన మధుర వచనములతో దేవుడు ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవుని బిడ్డలు 70 సంవత్సరముల నుండి బానిసల్లో ఉన్నారట. ఐగుప్తు దేశములో ఉన్నది కాక అక్కడ నుండి వచ్చిన తర్వాత దేవుని బిడ్డలు ఎలాంటి వాళ్ళు అంటే మనం ఎలాంటి వాళ్ళం అంటే పని జరిగిందాక ఒక ఎత్తులో ఉంటాం. దేవుని దగ్గర అడుగుతాం, ప్రభా ఈ పని చేయి, నేను ఈ పని చేస్తాను, నేను నీ బిడ్డగా ఉంటానయ్యా అని అంటాం. అది అయిపోగానే ఏం చేస్తాం? ఇక దేవుని సన్నిధి చూడడం. వీళ్ళు కూడా అదే చూస్తాం. మళ్ళా 70 సంవత్సరాలు బానిసగా ఉన్నప్పుడు మరలా దేవుని దగ్గర మూలుగుతున్నప్పుడు దేవుడు ఎలాంటి వచనాలు ఇచ్చారు? సమస్యలో బాధలో ఉన్నప్పుడు ఎవరైనా నీ ఇంటికి వచ్చి ఏం పర్వాలేదమ్మా, సరే ఓకే,
ఎవరైనా బాధలో సమస్యలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మంచి సమస్య మేము ఉన్నాం, మా సహోదరుని పోగొట్టుకున్నప్పుడు మీరందరూ ఆదరించినట్లుగా, ఆ సమయంలో మధుర వచనములతో ఆదరించినప్పుడు ఏం చెబుతాం మనం? వారిని మర్చిపోం. ఈ సమయంలో నువ్వెంత బాధలో ఉన్నావో ప్రభు నీకు ఆదరణకరమైన వచనాలు దేవుడు ప్రతి వారికి ఇవ్వబోతున్నాడు. యెరూషలేము అనగా సంఘం, సియోన్ అనగా విశ్వాసులు. ఈ యెరూషలేములో ఉన్న నీవు ఆదరించబడబోతున్నావు. సంఘము ఆదరించబడబోతుంది. సియోన్ అనగా సంఘములు ఎవరుంటారు? సంఘములు ఎవరుంటారు? మెయిన్ పోయింది ఏంది? విశ్వాసులు ఉంటారు. విశ్వాసులకి దేవుడు ఏమి ఇవ్వబోతున్నాడు? ఆదరణ ఇవ్వబోతున్నాడు. ఆదరణ ఇవ్వబోతున్నాడు. మాట వినిన వారికి ఆదరణ ఇవ్వబోతున్నాడు. యెహోవా దేవత సేవకుల కొరకు దేవుడు సిద్ధపరిచిన ఈ మంచి శుభప్రదమైన సన్నిధిని దేవుడు ఒక్కొక్కరికి ఆదరణ మధురమైన వచనములతో ఉత్తరం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాసేపట్లో మనం భోజనం తింటాం, కమ్మనం భోజనం తింటాం. ఈ భోజనము ఎలాంటిదో తెలుసా? ఈ భోజనం, మనం తినే భోజనం, ఇది తిన్న భోజనము జీవితాంతం మనం ఎన్నటికీ చనిపోవంట. ఆయన నీళ్ళు ఇస్తే మరలా దాహం కాదట. ఆయన ఆహారం పెడితే మరలా ఆకలి వేయదు. ఒకవేళ నువ్వు నిప్పు రవ్వలాంటి నిందలు పడుతున్నావని బాధపడుతున్నావేమో, ఈ భోజనం తింటే నీకు సమస్తమును విడుదల పొందుకోబోతున్నావు. హల్లెలూయా. ఎందుకంటే యావేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనములో అక్కడ ఉన్న ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారంటే, యావేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. ఏం ఉత్తరం ఇచ్చాడంట? ఇకను అంటే ఇక ఈ రోజు నుండి, ఈ క్రొత్త సంవత్సరం ప్రారంభము నుండి మిమ్మలను అవమానాస్పదముగా చేయను. ఏం తినబోతున్నారు మీరు ఇప్పుడు? చెప్పండి. బిర్యానీ తినబోతున్నారా? అన్యజనులలో మిమ్మలను అవమానాస్పదంగా ఇకను చేయుడట. దేవుడు మాటిస్తున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. ఏంది ఆమె చెప్పరేంది? మందిరంలో ఉంటే కలకలలాడతారుగా, ఎక్కడికొచ్చేసి ప్లేస్ మారితే ఏంది? అందరు మారిపోయారు, సమాధానం చేయట్లేదు, ఎవరన్నా చెప్పొద్దన్నారు ఏంది? ఇక అన్యజనులలో నీ నిందను కొట్టివేసి అవమానం విడిపించి ఏమి ఇవ్వబోతున్నాడు నీకు? ధాన్యం అంటే ఆహారం. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం తినబోయే ఆహారం లాంటిది నీవు అనేకులకు ఆహారం పెట్టే బిడ్డగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇక మీదట నీకేమి ఇవ్వబోతున్నాడు? ఆహారం ఇవ్వబోతున్నాడు. తర్వాత ద్రాక్షారసం అంటే ఆనందం ఇవ్వబోతున్నాడు, సంతోషం ఇవ్వబోతున్నాడు. మూడవది తైలం అంటే ఆరోగ్యము, ధనము, పవిత్రమైనది. చూసారా? ఈ మూడు నీకు ఇక మీదట అన్ని జనులలో నీ నిందను కొట్టువేసి ఆహారం ఇవ్వబోతున్నాడు. ఆమె చేద్దామా? ఆనందం ఇవ్వబోతున్నాడు, ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు, ధనం ఇవ్వబోతున్నాడు. 3, 4, 5 చెప్పినట్టున్నారు. అయితే మిగతా వాళ్ళకి అవసరం లేదు కావాలి. ధనం అంటే తైలము, అభిషేకము, ఆరోగ్యము, పవిత్రమైన జీవితాన్ని దేవుని సన్నిధిలో ఎంత ఇస్తాడు? ఎంత ఇస్తాడంటే ఆయన ఎంతైనా నీ విశ్వాసాన్ని బట్టి ఇస్తాడు, నీ నడకను బట్టి ఇస్తాడు, నీ జీవితాన్ని బట్టి ఇస్తాడు, నువ్వు వస్తున్న విధానాన్ని బట్టి చూస్తాడు. అందరికి ఒకటే చేయడు ఆయన. నువ్వు నడుస్తున్న నడక పడక బట్టి దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని సమృద్ధిగా నెరవేర్చబోతున్నాడు. రూత్కి ఎట్లా ఇచ్చాడు? రూత్ 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ 2026 నుండి దేవుడు మనకి ఆహారం ఇచ్చుటకు అబ్బా ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడుంది ఆహారం? ఇక్కడ ఉంది ఆహారం. ఎక్కడుంది? ఎక్కడుంది? ఎక్కడుంది ఆహారం? ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఇది బెత్లెహేము, రొట్టెల ఇల్లు. ఇక్కడ ఆహారం ఉందని మోయాబీలు అనగా ఎవరు అంట?
మోయాబీలనగా శపించబడిన వారు, సరైన ఆహారం లేని వారు. వారికి తెలిసిందంట ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉందని. రానున్న దినాలలో ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉందని అనేకులు తెలుసుకోబోతున్నారు. పౌలు వాక్యం చెప్పేటప్పుడు ఎవరున్నారు? అన్ని జనులు ఏన్నారు. మనం వినం కూడా. అన్ని జనులే రాబోతున్నారు. మనకంటే నాకు దర్శనం ఇచ్చాడు. మీకంటే ముందుగా ఎక్కడెళ్ళో ఏమో కానీ చౌదరీస్ అంట, పెద్ద అగ్రకులాలు ముందు ఉన్నారంట. మీకు స్థలం దొరకట్లేదంట. రానుపోతున్నాయి దినాలు. దేవునికి స్తోత్రం. మంచి దినాలు రాబోతున్నాయి. మంచి ఆహారం దేవుడు సిద్ధపరచబోతున్నాడు. ఆహారం దేనికంట? ఆహారం దేనికి? తినేది దేనికి? ఆహారం ఎందుకు? బలానికేగా, బతకటానికేగా. బలానికి కదా. శ్రేష్టమైన ఆహారం తినబోతున్నాం. హల్లెలూయా. శ్రేష్టమైన భర్త చనిపోయి ఒక ఆమె ఉంది. భర్త చనిపోయి ఒక ఆమె ఉంది. ఆమె సేవకుడి దగ్గరకు వచ్చింది. సేవకుని దగ్గరకు వచ్చి అయ్యా, నా భర్త చనిపోయాడు. భర్త చనిపోతూ అప్పులు చేశాడు. వాళ్ళేమో మా బిడ్డల్ని కమతాకు రమ్మంటున్నారు. వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు. నేనేం చేయమంటావు? సేవకుడి దగ్గరికి వెళ్ళింది. సేవకుడు అన్నాడు, నా వల్ల ఏమైందమ్మా? నాకు తెలియదు పో అమ్మా, నాకు తెలియదు అన్నాడా? నేనేం చెయ్యాలన్నాడు. దేవుని స్తోత్రం. ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రభు సన్నిధిలో ఉన్నారు. ఇప్పుడు ప్రభు ఇవ్వబోతున్నాడు. నేను నీ కొరకు ఏం చెయ్యాలి అడుగుతున్నాడు మిమ్మల్ని ఒక్కొక్కరిని. ఈ శుభ సందర్భంలో, ఈ క్రొత్త సంవత్సరం, నూతన ఈ ఆరాధనలో, ఈ వాగ్దానం సందేశంలో నీ కొరకు నేనేం చెయ్యాలి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నీ కొరకు నేనేం చెయ్యాలి? ప్రభు అడుగుతున్నాడు, నేను కాదు. ప్రభు అడుగుతున్నాడు ఏం చేయాలి. ఏమేమి అడిగింది? అయ్యా, నాకు అప్పులు తీర్చిపెట్టండి అంది. అంతేనా? ఇప్పుడు మీరేది అడుగుతారు అడగండి. ప్రభు ఈ నూతన సంవత్సరంలో అడిగి నేను ఒక 5 నిమిషాలు మీకు ప్రార్థన సమయం ఇస్తాను. ఆఖరిలో ప్రభు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఏం అడిగినా ఇస్తాడు. 3 రోజులు ఉపవాస కొడుకులో మీరు అడిగినవన్నీ దేవుడు ఈ నెలలో ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు అడిగినది సంవత్సరం అంతా ధారాళంగా ద్వారాలు తెరవబోతున్నాడు. చిన్న పైపు పెడితే నీళ్లు కొద్దిగా వస్తాయి. పెద్దది పెడితే అలా దారి రాబోతుంది. మడిమలన్నీ తడిసిపోతున్నాయి. అంటే గృహాలలో సమృద్ధి అనుగ్రహించబడదు. జల్లుతారు కదా నారు, మడమంటారా? నారు మడి. ఒక సగం తడిసి సగం తడవపోతే మొక్క ఎట్టుంటది? ఒక ఎర్రగా పాలిపోయినట్టు ఒక పక్క ఉంటుంది. కాదు. ఇప్పుడు మడమంతా తడవబోతుంది. దేవుని స్తోత్రం. సమృద్ధిగా మంచి ఆహారం దేవుడు సిద్ధపరచబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. ఆమె దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఈ పరిస్థితిలో ఉన్న రాజులు రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనందరికి తెలుసు. ఒక ఆమె వచ్చి ఎలీషా గారి దగ్గరికి వచ్చి ఏం చెప్పింది? అయ్యా, ఏం చెప్పింది? నీ దాసుడైన పెనిమిడి చనిపోయాడు. అతను దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే అప్పు చేసి వెళ్ళాడయ్యా, ఈ అప్పు ఎలా తీర్చాలని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? విడిచిపెట్టలేదు, ప్రార్థన చేసి పంపించాడు. నీ ఇంట్లో ఏముంది? పొందకుండా ఉందా? ఏముంది? ఇది వరకు ఒక ఆమె బాధలు వచ్చినప్పుడు ఎల్లా పొంతకొండ ముందు నిలబడి ఇది కొట్టుకునిద్దంట. పొంతకొండ ముందు అప్పుడు ఇదివరకు, ఇప్పుడు అంటే ఎవరు కాస్తున్నారులే కానీ ఇప్పుడు అంతా మన హీటర్లా. ఏంది హీటర్లేనా? హీటర్లు అనుకోండి. ఇక ఆమె రోజు పొంతకొండ బాగా కొడుతుందని కోడలు ఏం చేసిందంటే రోజు కూడా కొనుక్కొచ్చి పెడుతుందంట. సాయంత్రానికెల్లా తెల్లారిపాటికెల్లా పొంతకొండ పగిలిపోతుంది. లాభం లేదని పొంతకొండ బోతులు ఎంత రాయి పెట్టిందంట. కోడలకు అత్తకి ఎట్టుంటది? బద్ద శత్రు కాదు, మిత్రులనండి. మిత్రులు అవ్వాలి. ఇక పెద్ద రాయి పెట్టి ఆ చీకట్లో, అప్పుడు కరెంట్లు లేవుగా, అదే కొండ అనుకుని మరలా నా కర్మ అని కొట్టుకుందంట. ఏడేమైంది? ఆ ఇంట్లో ఏ కొండ ఉందంట? చెప్పండి, ఏ కొండ? ప్రార్థన కొండ.
ప్రార్థనకుండా ఉన్న ఇల్లు ఎప్పుడు కళకళలాడబోతుంది. ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. ప్రార్థన చేసుకుని యథార్థముగా ప్రార్థించుచున్న కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా కళకళలాడబోతుంది. ఆశీర్వాదం రాబోతుంది. వాళ్ళ ఇంట్లో దీవెనకరమైన ఆశీర్వాదాలు రాబోతున్నాయి. ఆమేన్. ఇది మొదటి మాట. సమయం అయిపోతుంది. ఇంకొక మాట తెలుసుకుందాం. ఇదే ఉత్తరం ఇప్పుడు ప్రభు ఇచ్చింది. ఆదరణ లేని ఈ లోకములో ఆనుకుంటినే ఎదుటే నిలిచి నీపైనే. రెండో ఉత్తరం ఏంటంటే, మనం 1 గంటకు ముగించేద్దాం, కొంచెం టైం ఉంది. క్షేమకరమైన ఉత్తరం. రెండో మాట ఏంటి? రెండో ఉత్తరం ఏంటి? కొద్ది మగవాళ్ళు చెప్పండి. ఏంటి? క్షేమకరమైన ఉత్తరం. మంచిదేనా క్షేమం రావటం మన ఇంటికి? చదవండి. ఆదికాండం 41వ అధ్యాయము. ఆదికాండం 41:16 వచ్చిన. ఏ ఉత్తరం ఇది? ఏ ఉత్తరం? ఫరోకి ఏ ఉత్తరం ఇచ్చాడు? ఫరో అంటే ఎవరు? ఒక రాజు. ఐగుప్తు దేశమునకు పరిపాలించే రాజుకి. ఇప్పుడు రాజుకి కూడా ఏం కావాలంట? దేవుడు కావాలా వద్దా? రాజుకైనా దేవుడు కావాలి, రంగప్పకైనా దేవుడు కావాలి, మనకైనా దేవుడు కావాలి. పేదవాళ్ళకైనా మనం అనుకుంటాం పేదవాడిని నాకేముందని, వాళ్ళకేముందంటే మనం అనుకుంటాం తెలియక. దేవుడు అందరికీ కావాలి. ఆయన లేకుండా నీవు బ్రతకలేవు. ఈ గాలి ఇచ్చింది ఎవరు? ఈ గాలి లేకపోతే ఒక అరగంట సేపు గాలి ఆగిపోద్దట. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఒక 30 నిమిషాలు గాలి ఆగిపోద్దంట. నేను ఫ్యాన్ పెట్టుకుంటా, ఫ్యాన్ కూడా తిరగదు. ఏసీ పెట్టుకుంటా, కరెంట్ ఉంచడు. కరెంట్ లేకపోతే జనరేటర్ పెడతా, జనరేటర్ కూడా తిరగదు. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ఈ గాలి ఇచ్చింది ఎవరు? ఈ గాలిని ఒక్కసారి అట్ట లేపాడు అనుకో, ఏడుంటాం మనం? ఏడుంటాం? విమానంలాగా, లేకపోతే రెక్కలు కట్టుకుని పక్షి ఎగిరినట్టుగా పైన ఎగురుతాం కావాల. ఒకసారి గుంటూరులో మీటింగ్స్ జరుగుతుంటే నేను కూడా చూశాను. గుంట గ్రౌండ్లో ఇలాంటి టెంట్లు కాకుండా గుడారం టెంట్లు వేసారు. గుడారం టెంట్లు వేసారమ్మా. లక్షల మంది కూర్చున్నారు. ఈ మాటేనండి, ఇలాంటి మాటలేనండి, వాక్యం లేకపోతే. గుడారం వేసుంటే ఒక గుడారం కాదు, 10-15 గుడారాలు వేస్తున్నాయి. వాక్యం చెప్తున్నాడు దేవుని సేవకుడు. అది ఆ రోజులు ఎండాకాలం, బాగా మే నెల, బాగా గాలి వచ్చింది. గాలి రంగాలనే అలా గుడారాలన్నీ పైకి లేచిపోయినాయి. ప్రజలంతా ఎక్కడ కూర్చున్నారు? లోపల కూర్చున్నారు, గుడారం లోపల. ఆ గుడారాలన్నీ తాళ్లతో సహా ఎక్కడికి వెళ్ళి అమ్మా, ఎక్కడికి వెళ్ళి ఏమ్మా కుమారక్క తిన్నాంలే, రెడీగా ఉంది. పైకి లేచి గాల్లో వెళ్ళి మరల యథాస్థానంలో ఎక్కడైతే బొంగులు ఉన్నాయో అదే స్థానంలో వచ్చున్నాయి అంట. ఎవరికి కూడా ఒక చిన్న మీద పడటం కానీ మరలా నిలబడి అట్లాగే ఉండే అంట. దేవుని స్తోత్రం. ఉండయా? చెప్పట్లే ఉండయా? దేవుడు చూసారా? దేవుని బిడ్డలు ఆ రోజున ఎవరికైనా ఎంత దెబ్బ తగలాలి? ఎన్ని దెబ్బలు! అసలు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఏదైనా జరిగితే ఎన్నిసార్లు చెప్పుకుంటారు. రోజు యాక్సిడెంట్లు ఏమున్నాయి. ఆడకపోతుంటే ఏడు జరుగుతుంది, ఏడకపోతుంటే మొన్న అదేంటి షిరిడి యాత్రకు పోతుంటే అందరూ పోయారంట పైకి. 1 కాదు 2 కాదు, రోజు లేచిపోతుంది. అవి చెప్పు. అందుకనే ప్రభు మనల్ని నిందకు పంపించడు, నింద నుండి విడిపించే దేవుడు. నిప్పు రవ్వ లాంటి నిందలు వచ్చినను వాటి నుండి విడుదల చేసే దేవుడు మన దేవుడు. ఫరోకు ఒక కళ వచ్చింది. 1 కాదు 2 కళలు వచ్చింది ఎంపటెంపటే. మొదటి కళ ఏంటి? ఆవులు. రెండో కళ ఏంటి? మినువుల. ఏంటది? వెన్నులు. ఈ 2 పరిస్థితులలో కళ ఎంపటెంపటే కన్నాడు. లేచి మర్చిపోయి, అర్థం కావట్లేదు. ఈ కళలు చెప్పేవారిని వాళ్ళ దేశంలో ఉన్న జ్ఞానులందరూ పిలిచాడు, కానీ ఒక్కడు కూడా చెప్పలేకపోయాడు.
ఈ సంగతి అప్పుడు పానదాయకులకు జ్ఞాపకం వచ్చింది. ఏమండి రాజుగారు, మీరు మమ్మలను జైల్లో పడేశారు కదా, జైల్లో ఒక ఆయన ఉన్నాడు హెబ్రీయుడు, అతను మీరేం చేయబోతుంది మాకు నా గురించి చెప్పాడు. మీరు ఒకళ్ళనేమో చంపేశారు కదా, నన్నేమో మళ్ళీ తీసుకున్నారు కదా, నీ కలలకు భావం చెప్పగలిగిన వాడు ఉన్నాడు హెబ్రీయుడు అని చెప్పగానే తీసుకురామన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున ప్రభు దగ్గర నుంచి నీకు ఉత్తరం రాబోతుంది. దేవుడు నిన్ను ఇదిగో ఏర్పరచుకోబోతున్నాడు. ఏసేపు ఏ పరిస్థితిలో ఉన్నాడు? గత సంవత్సరములని ఏసేపు వలె సమస్యలతో ఉన్నామేమో, సతమతం అవుతున్నారేమో. ఏసేపుని పిలిచిన దేవుడు, ఉత్తరం ఇచ్చిన దేవుడు ఈ ఉదయ కాలంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు నీకు ఉత్తరం ఇవ్వబోతున్నాడు, జవాబు ఇవ్వబోతున్నాడు. నేను ఉన్నానని జవాబు ఇవ్వబోతున్నాడు మీకు. కళలు గంటానికి ఇంకొకళ్ళు కళలు కంటే విలువ ఉండేది కాదు, కానీ రాజుగారు ఆ దేశమునకు రాజు కాబట్టి ఆయనకు విలువ ఉంటుంది. కాబట్టి దేవుడు చూసారా, మన దేవుడు అన్ని సుచిత్ర కలిగిన దేవుడు. ఏ దేవుడు? కొంతమంది సుచిత్ర అని పేరు పెట్టుకుంటారు, ఊరి పేరు కూడా ఉంది సుచిత్ర అని. షాపింగ్ పేరు కూడా ఉందా నాకు తెలియదు. దేవుడు సుచిత్రం కలిగింది. ఏ టైంలో ఎలా చేయాలో చేస్తాడు. రాజుగారి కళలు కంటాం, ఎవరికి అర్థం కానికుండా చేయటం. దేవుని ఆత్మ కలిగిన వాడు జైల్లో ఉన్నాడు, సరసాల్లో ఉన్నాడు, తీసుకురామన్నాడు. దేవుడికి స్తోత్రం. అప్పుడు అంటున్నాడు, ఎన్నో వచనం, 28వ వచనం చదువుదామా. నేను ఫరోతో చెప్పు మాట ఇదే. అందరూ వినండి. దేవుడు తాను చేయబోచున్నది, దేవుడు ఏం చేయబోతున్నాడో ఎవరికి చూపించాడు? ఆ దేశమునకు ఏం చేయబోతున్నాడో ఎవరికి చూపించాడు? అదే ఏసేపుకు చూపిస్తే ఏసేపు వచ్చి, ఏమంటే మీ దేశానికి కరువు రాబోతుందంట, ఇదిగో 7 సంవత్సరాలు పంటేయి అని చెప్తే వినేవాడు కాదు. ఇటు చూడండి అమ్మా, వినేవాడు కాదు. ఈ శుభ సందర్భంలో మిమ్మల్ని ఎన్నిసార్లు పట్టాల్సి వస్తుందో. మీరు కూడా మగోళ్ళే అంటున్నారు బాగా మీకంటే. దేవుని స్తోత్రం కలుగును గాక. రాజుగారు కలగన్నాడు కాబట్టి దానికి విలువ వచ్చింది. రాజుగారు పిలిపించాడు, సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇదిగో ఇక్కడ 28 చదివారు కదా, 32 చదవండి. అది ఇదిగో ఈ కార్యము నీ కొరకు, ఈ వాగ్దానము దేవుడు నిర్ణయించబడి ఉన్నది. ఇది దేవుడే శీఘ్రముగా జరిగించబోతున్నాడు మీ కొరకు. కొట్టు చప్పట్లు కొట్టి ఆమేన్ చూద్దాం. శీఘ్రముగా జరిగించు. శీఘ్రం అంటే ఆలస్యం లేదు, ఆలస్యం లేదు. అయ్యో తల్లి అనుకోబాకండి. ఎవరు విశ్వసిస్తారో వారికి దేవుడు జరిగించబోతున్నాడు. దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను దేశంలో దానియేలు ఉన్నాడు. ఇవన్నీ చెప్తే మనకి టైం సరిపోదని నేను చెప్పట్లేదు. దేవుడు శీఘ్రముగా కార్యం జరిగించబోతున్నాడు. నీ ఎడల నువ్వు ఏ పరిస్థితి, మరి ఎందుకు ఈ స్థితిలో నువ్వు వచ్చి ఈ వాగ్దానం నీ ముందుకు రాబోతుందో కానీ దేవుడు శీఘ్రముగా జరిగించబోతున్నాడు. దేవుని మాట నమ్మిన వారు మరి విశ్వాసం, ఏ విశ్వాసం ఉండాలి మీకు? దృఢ తిమోతికి ఉన్న విశ్వాసం అనుకుంటే దేవుడు మీకు శీఘ్రముగా కార్యాలు జరిగిస్తాడు. మీరు వట్టి చేతులతో ఇక ఈ సంవత్సరం ఉండరు. ఎప్పుడు ఒకరోజు బాగుంటే ఒకరోజు బాగుండదు అనేది లేదు. మీకు నష్టము లేకుండా దేవుడు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. దేవుని కార్యములు, అద్భుతములు, ఆశ్చర్యములు, స్థిరమైనవి, అపురూపమైనవి, పరిశుద్ధమైనవి, ప్రశస్తమైనవి దేవుని కార్యములు. అవి అన్నిటికీ మారదు. నిరంతరం ఉండే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దీనికి మనం భయపడుతున్నాం. ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనలందరినీ స్థిరపరిచి నడిపించును గాక. హల్లెలూయా. మీరు ఈ సంవత్సరమున దేవుని మాటకు ఇగో ఈ రోజున ఉత్తరం వేయటానికి నేను కొన్ని 2-3 చెప్పి ఎవరికి ఉత్తరం ఇస్తాడో చెప్పాను. ఎంతమంది గుర్తుందో ఏమో కానీ ఎవరికి ఉత్తరం ఇస్తాడో మీకు చెప్పాను. కాబట్టి
లేకపోతే మీరు తర్వాత అయినా ఈ వాక్యం వినడానికి యూట్యూబ్లో మన సాల్వేషన్ హోప్ మినిస్ట్రీస్, సాల్వేషన్ అండ్ హోప్ మినిస్ట్రీస్ అని కొడితే, లేకపోతే SA 2 అక్షరాలు కొట్టిన వచ్చింది, దాన్ని మీరు చూడొచ్చు. అందులో మళ్ళా ఉంటుంది దేవుడి మాటలను లేకపోతే ఈ వాగ్దానాన్ని మన సంఘములో సిద్ధపరిచి స్థిరపరచును కాక. ఆమేన్.